ఇద్దరు మిత్రులు ఒక నిర్మానుషమైన అడవిలో అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక సన్యాసి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి అక్కడికి వెళ్ళకండి, అక్కడ మనుషులు చంపేది ఉంది అని చెప్తాడు. ఏముంది అక్కడ, పులి ఉందా, సింహం ఉందా, ఏముంది అంటే, లేదు లేదు ఒక కుండలో బంగారు నాణ్యాలు దొరికాయి నాకు అక్కడ ఏదో తవ్వుతుంటే అంటే, అయ్యో పిచ్చివాడు ఉన్నట్టున్నావు, మేము తీసుకుంటాం వెళ్ళు అని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్తారు. వెళ్ళి చూస్తే నిజంగా అక్కడ బంగారం ఉంటుంది. వాళ్ళు చాలా ఆనందపడి ఇక మా కష్టాలన్నీ తొలగిపోయారా, మనం హ్యాపీగా బతకచ్చు, ఈ రోజు మనకు మంచి రోజు అనుకుని వాళ్ళు సరే ఇప్పుడు తీసుకెళ్తే ఊర్లోకి ఇక్కడ అందరూ చూసేస్తారు ఊర్లో వాళ్ళు, అందుకు మనము దీన్ని జాగ్రత్తగా ఇక్కడ ఒక కాపలా ఉందాము, ఒకరెళ్ళి ఊర్లోకి వెళ్ళి భోజనం పట్టుకొస్తాము అని చెప్పి ఒక మిత్రుడేమో అక్కడ కూర్చొని అలాగే దానికి కాపలా ఉంటాడు. కానీ అతని మనసులో బాధ వేస్తుంది, ఇంత బంగారు నాకు ఒకటే దక్కకుండా వాడికెందుకు ఇవ్వాలి, నా అప్పులన్నీ తీరిపోతాయి, నేను హ్యాపీగా బతకొచ్చు నా సంసారంతో అని. సరే అతడు రాగానే ఎలాగైనా కత్తితో వెనకల నుంచి పొడిచి చంపేద్దామని డిసైడ్ అయిపోతాడు. తర్వాత ఇంకొక మిత్రుడు అక్కడికి వెళ్ళి భోజనం పట్టుకొస్తూ, నేనెందుకు ఇతనికి సగం ఇవ్వాలి, మొత్తం నాకే అయితే నా సంసారంతో నేను హ్యాపీగా ఉండొచ్చు కదా అని అలాగే ఆలోచించి ఈ అన్నంలో విషం కలిపి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే ఆ మిత్రుడు అతన్ని పొడిచి చంపేస్తాడు. ఇతడేమో ఇంకా చచ్చిపోయాడు కదా, ఆ అన్నం తీసుకొని ఇంకొక మిత్రుడు అబ్బా నేను హ్యాపీగా తినేసి తీసుకెళ్లిపోవాలని తింటాడు. తింటేనే అతడు కూడా చచ్చిపోతాడు. చూసారా, అత్యాశకు పోతే ఎవరికి ఏదీ దక్కదు. నిజంగా డబ్బు అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే చాలా మంచిది. అది ఎక్కువైందనుకోండి మనకి చాలా నష్టాలే చేకూరుస్తుంది, బంధాలను విడదీస్తుంది, స్నేహితుల మధ్య వైరం ఏర్పడుతుంది.